అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో జిల్లాలో పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టగా ఆ కార్యక్రమాన్ని మరొక చోటికి మార్చుకోవాలని పోలీసులు తెలిపారు. ఇవాళ తాడిపత్రిలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి అనుమతి ఇచ్చి ఇప్పుడు లేదు అనడం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. పోలీసుల అనుమతితోనే యాడికి మండలానికి కార్యక్రమాన్ని మార్చుకున్నామన్న పెద్దారెడ్డి అంటున్నారు. మరొక వైపు పోలీసులు పెద్దారెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. ముందు పోదు సైడ్ రావాలి మీరంతా. కూర్చో పెద్ద ఇక్కడ అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో జిల్లాలో పాలిటిక్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, గుడ్ మార్నింగ్. ఏంటి అక్కడ వైసీపీ, టీడీపీ మధ్య, వర్గీయుల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏంటి ప్రతిమ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అక్కడ? లక్ష్మి, అనంతపురం జిల్లా తాడిపర్తిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణకు ఆయన ఈ రోజు తాడిపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా యాడికి వెళ్లి అక్కడ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఎప్పటి నుంచో తాడిపర్తిలో జేసీ ప్రభాకర్ రెడ్డికి అలాగే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఉన్నటువంటి రిలేషన్ సక్రమంగా లేకపోవడం వల్ల అక్కడ తరచూ ప్రతిసారి గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ఈ మధ్యనే పోలీసులు సుప్రీంకోర్టు కలుగు చేసుకొని ఆయన స్వగ్రామమైనటువంటి తాడిపర్తికి పెద్దారెడ్డిని నివాసంలోకి తీసుకురావడం జరిగింది. ఇదే క్రమంలో మళ్ళీ ఆయన ఈ 1 కోటి సంతకాల సేకరణకి యాడికి వెళ్ళినట్లయితే అక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్నందున పోలీసులు మేము మీకు సెక్యూరిటీ ఇవ్వలేము అంటూ పెద్దారెడ్డిని ముందస్తుగానే ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. లక్ష్మి, అయితే ప్రతిభ, మనం చూసుకుంటే అక్కడ ఈ నేపథ్యంలో అటు కేతిరెడ్డి పెద్దారెడ్డికి అలాగే పోలీసులకి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి రక్షణ పరంగా అయితే ఏంటి, లేకపోతే పోలీసుల వర్షన్ ఎలా ఉంది, అలాగే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు వైసీపీ వర్గీయులు? నిజంగానే అక్కడ చాలా వరకు పరిస్థితులు చాలా దయానకంగా ఉన్నాయి తాడిపర్తిలో. ఎందుకనంటే ఈ రోజు ముందస్తుగానే తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరైతే జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నాడో ఆయన ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికే ఆపేయాలనేటువంటి దురుద్దేశంతోనే 1 కోటి సంతకాల సేకరణకి వెళ్ళనివ్వకుండా ఈ రోజు ఆయన అనేక పలు అభివృద్ధి కార్యక్రమాలను కార్యాచరణ చేసుకుని దీనికి అడ్డుపడ్డారని పెద్దారెడ్డి అయితే ఆరోపణ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక డ్రామా. ఈ రోజు మేము ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండడానికే జేసీ అస్మిత్ రెడ్డి తన అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు ఏర్పాటు చేసుకున్నారని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే వైసీపీ నాయకులు తీసుకున్నట్లయితే పెద్దారెడ్డి కార్యక్రమంలో పాల్గొనలేకపోయినప్పటికీ కూడా యాడికిలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ అయితే చేస్తామంటూ ఆయన చెప్తున్నారు. ఇకపోతే పెద్దారెడ్డి తను పదే ఈ విధంగా గృహ నిర్బంధం చేయడానికి ప్రభుత్వానికి ఏమాత్రం హక్కు ఉంది అంటూ ఆయన పెద్ద ఎత్తున పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.